నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ సర్పవరంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయం నందు ఈరోజు స్వామివారి హుండీలను తెరవడం జరిగింది. దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ మరియు నిఘా కెమెరాలు ఆధ్వర్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య హుండీలను లెక్కించడం జరిగింది. సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 10 హుండీలను తెరిచి లెక్కించడం జరిగిందని, ఈ పర్యవేక్షణలో గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది, సేవాదళ కార్యకర్తలు, పోలీస్ డిపార్ట్మెంట్ పత్రికా ప్రతినిధులు సీసీటీవీ సమక్షంలో తెరిచి లెక్కింపు జరపగా 130 రోజులకు గాను మొత్తం నగదు 8,93,290 మరియు చిల్లర నాణ్యములు ద్వారా 1,57,020 వెరసి 10,50,50,310 ఆదాయం వచ్చినవని, అలాగే విదేశీ నోట్లు 3 వచ్చినవి, వెండి బంగారం ఏమీ వచ్చి ఉండలేదని తెలిపారు. అలాగే లేడీస్ కూడా ట్రెడిషనల్ అయిపోయిందండి. ఖాళీ చేసేయండి. ఓం నమో శ్రీ భావనారాయణయ్య. కాకినాడ సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానంకు సంబంధించిన ఆలయ హుండీలు నేటి రోజు అనగా 25/2/2026 తేదీన బుధవారం రోజునే హుండీల లెక్కింపు ఆలయ సిఎఫ్ఓ చీఫ్ ఎస్ఎల్ ఆఫీసర్ అయినటువంటి ఎం వీరభద్రారు, అర్చకులు మరియు పోలీస్ డిపార్ట్మెంటు, గ్రామ పెద్దలు, సేవకులు, బ్యాంకు, మహారాష్ట్ర బ్యాంకు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది. ఈ హుండీ లెక్కింపు 4 నెలల 10 రోజులు గతంలో 13/10/2025 తేదీన ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 నెలల 10 రోజుల కాలానికి మళ్ళీ తిరిగి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క హుండీలో ప్రత్యేకత మాఘమాసం మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినాలు కలిసి వచ్చినాయి కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క లెక్కింపు కార్యక్రమం అంతా కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్, పోలీసు బందోబస్తు యొక్క మధ్య వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కావున తెలియజేయండి. 6 లక్షల చిల్లర వచ్చిందండి పోయిన మాఘమాసానికి. ఈసారి 10 లక్షలు వస్తుందని అంచనా వేస్తున్నాను. స్వామి శ్రీ భావనారాయణ మహాపురుషాయ మహాత్మనే భావ సంకల్ప ప్రదాత గరుడ వాహనాయ నమో నమః అని భావనారాయణ స్వామి వారు గరుడ వాహనమీ కూర్చున్న శ్రీ పాతాళ భావనారాయణ స్వామి ఈ సంవత్సర కాలంలో ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం మరియు మాఘమాసం 4 ఆదివారాలు ఫెస్టివల్స్ జరిగినాయి. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుని వారు సమర్పించిన కానుకలన్నీ హుండీలో వేస్తే ఆ హుండీలో వేసిన కానుకలన్నీ కూడా ఈ రోజు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆర్ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, సిఎఫ్ఓ గారి పర్యవేక్షణలో, ఆలయ భక్త సంఘం వారు, అలాగే మన ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ వారు, రెవెన్యూ వారు సమక్షంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈరోజు హుండీలన్నీ కూడా లెక్కించడం జరుగుతోంది. గత సంవత్సరం కన్నా ఎక్కువగా కొంచెమైనా ఎక్కువగా ఆదాయం వచ్చేటట్లు కనబడుతోంది. అలా ఎక్కువ వచ్చిన ఆదాయంతో ఆలయాన్ని అభివృద్ధి పరచాలని మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారిని వేడుకుంటున్నారు ఎక్కువ రావాలని. జై శ్రీ భావనారాయణ స్వామి.